డబుల్ బెడ్రూమ్ పేమెంట్ ఇచ్చేది ఉంది, నాకు ఎస్డిఎఫ్ ఫండ్స్ పైసలు ఇచ్చేది ఉంది, కార్యకర్తలు చేసుకున్నారు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబుని తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. నా దగ్గర భాస్కర్ వచ్చి ఈ విషయం చెప్పింది. నాతను కాదు నాన్న, ఈ వయసులో నేను పార్టీ మారడం నా వల్ల కాదు, అందులో కేసీఆర్ మోసం చేసి రావడం నా వల్ల కాదు, సరే ఏమని రాకపోరాను. నెల ఆగిన బాన్స్వాడకు వస్తే కార్యకర్తలు చేసుకున్నటువంటి పనులకు బిల్లు కోసం రావడం, డబల్ బెడ్ కట్టుకున్నటువంటి మహిళలు గుంపులుగా రావడం. 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు ఫోన్ చేసిండు, నేను చేయలే, ఆయన చేసిండు నాకు. సినిమా ఎక్కడున్నావు అంటే నేను బాన్స్వాడకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకు ఏదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో. అవును చెప్పిన, మా భాస్కర్ తోలేసి, నేను పోలే, భాస్కర్ తోలేసి. మరి సాయంత్రం ఇంటికి వస్తారా, ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాంటే నేను ఎందుకు రావద్దంట, రండి అన్న. వచ్చాడు, నేను 6 గంటలకు చేరుకుని 6:30కు వచ్చాడు. నీకేమేమైనా సమస్యలు ఉన్నాయంటే, నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి, రెసిడెన్షియల్ స్కూల్ పని బంద్ అయింది దానికి పైసలు ఇవ్వాలి, దవాఖానా పైసలు పని బంద్ అయింది దానికి ఇవ్వాలి, ఆడ సిద్ధాపూర్ చెరువు పని బంద్ అయ్యి దానికి పని సాగాలి, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు బంద్ అయినాయి ఇది సాగాలి, కోటగిరిలో దవాఖానా పని బంద్ అయింది అది సాగాలి, వన్నిలో దవాఖానా పని బంద్ అయింది అది సాగాలి. మరి ఇవన్నీ నాకు ఆగిరంటే టక్కన ఫోన్ సీఎంతో కలిపాడు. ఫోన్ మాట్లాడు సీఎం అవుతుంటే, ఇప్పుడు ఎందుకన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడు, సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటే నేను కండువా కప్పుకోవట్లేదు, కప్పుకోను, నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. మంత్రి పదవి కూడా వస్తున్నాడు అనుకుంటా, మంత్రి పదవి వస్తుంది, చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా, దద్దన్న. ఇవన్నీ హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే, కండువ కప్పుకున్నా. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతిగుట్టు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకున్నాడు ప్రధానమంత్రి, అది కప్పుకోరా చెప్పిన. సరే ఆ కథ వేరు లీగల్ గా. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగిన దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతారు. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా, అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా పిలిచాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా పోయినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్ లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లతో సిరాన కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. నేను దేనికోసం వచ్చిన, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది, 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖానా బాన్సుడు బంద్ అయింది, కోర్టు దవాఖానా బంద్ అయింది.
సిద్ధపరిచారు వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను ఇక. మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది జనవరి 4 తారీఖు నాడు. ఆ చాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేమ నరేందర్ రెడ్డి గారు బయట పిలిచిండు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేమ నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. మళ్ళా మొన్న మార్చిలో అసెంబ్లీలో జరుగుతుంటే మళ్ళా పోయారు చాంబర్. మన అసెంబ్లీలో కూర్చున్న సీటు డబుల్ ఉంటుంది అయింది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుకుని పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది.